సినిమా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న, పొలిటికల్ గ్రౌండ్ని వేడెక్కిస్తున్న ట్రిషా కృష్ణన్ పేరు ఇవాళ వార్తల్లో మార్మోగిపోతోంది. ట్రిషా, విజయ్, సంగీత, పార్థిబన్ ఈ నలుగురి పేర్లు ఇండస్ట్రీలో ఒక కొత్త తుఫాన్నే రేపాయి. ఇంతకీ ట్రిషా డేరింగ్ డెసిషనేంటి? విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఎక్కడానికి ట్రిషానే కారణమా? పార్థిబన్ ఎందుకు ట్రిషాకు క్షమాపణ చెప్పారు? ఈ సంచలన వార్తల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్గా ఉంటే సరిపోదు, వాళ్ల మధ్య ఏదో నడుస్తోందనే రూమర్స్ వెంటనే షురువైపోతాయి. ట్రిషా, విజయ్ల విషయంలోనూ అదే జరిగింది. ఆ మధ్య వీరిద్దరి గురించి ఒక బీజేపీ నాయకుడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే వెంటనే ఆయన ట్రిషాకు క్షమాపణ చెప్పారు. ఆ వివాదం సద్దుమడిగింది. అనుకునే లోపే విజయ్ భార్య సంగీత సడన్గా విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం ఇండస్ట్రీలో బాంబు పేలినట్లయింది. ఇందులో అసలు ట్విస్టేంటంటే, తన భర్త ఒక నటితో రిలేషన్లో ఉండటమే విడాకులకు కారణమని ఆమె పిటిషన్లో పేర్కొనడం. దీంతో అందరి ఫోకస్ మళ్లీ ట్రిషా మీదకు వెళ్ళింది. ఇది నిజమో కాదో తేలే లోపే ట్రిషా, విజయ్ చెన్నైలో ఒక పెళ్లిలో కలిసి కనిపించి ఈ చర్చకు మరింత బలం చేకూర్చారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే సీనియర్ నటుడు పార్థిబన్ కూడా ట్రిషా గురించి ఒక అపహాస్యకరమైన కామెంట్ చేశారు. దీనిపై ట్రిషా ఫైర్ అవ్వడంతో పార్థిబన్ కూడా క్షమాపణ చెప్పాల్సొచ్చింది. అయితే నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు, కానీ నొచ్చుకుంటే సారీ అని మరో స్టేట్మెంట్ ఇచ్చి ఇంకొక వివాదానికి తెరలేపారు. ఇలా ఒకవైపు వివాదాలు చుట్టుముడుతున్న టైంలో ట్రిషా సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఆమె నటించిన విధాం ముయర్చి, థగ్ లైఫ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ట్రిషా పాత్రల ఎంపికపై విమర్శలు వచ్చాయి. ఇక విశ్వంభర, కరుప్పు సినిమాలు నిర్మాణంలోనే ఉన్నాయి. అందుకేనేమో ట్రిషా కొత్తగా సినిమాలకు సైన్ చేయడం లేదట. దీనికి అసలు కారణం ఆమె పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తోందని టాక్. రాజకీయాలపై నాకు ఇంట్రెస్ట్ లేదు అని ట్రిషా గతంలో చెప్పినా ఇవాల్టి పరిస్థితులు చూస్తుంటే ఆమె నిర్ణయం మారినట్టు అనిపిస్తోంది. ట్రిషాకు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ట్రిషా ఈ నిర్ణయం తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఒక డేరింగ్ డెసిషన్ అని చెప్పవచ్చు. మరి ట్రిషా సినిమా జీవితం నుండి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టడంపై మీ అభిప్రాయమేంటి? ట్రిషా తీసుకునే ఈ నిర్ణయం ఆమె కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.